ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకో వీళ్ళకో ఇతర ఆధారం ఉంది. ఏ ఆధారం లేని జాతి ఈరోజు ఇంకా సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నది మీ జాతి. మీరు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్లకు న్యాయం జరుగుతుంది. 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు.